కామాక్షి దీపం అంటే ఏమిటి? కామాక్షి దీపం ఎలా వెలిగించాలి? ఈ దీపం యొక్క విశిష్టత ఏమిటి? అనేక విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు వెనక భాగాన గజలక్ష్మి చిత్రం ఉంటే ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు. అదేవిధంగా గజదీపం అని కూడా పిలుస్తారు. ఈ విధమైనటువంటి ప్రమిదను వెలిగించడం ద్వారా ఆ దీపపు వెలుగులో కామాక్షి అమ్మవారు ఉండటం వల్ల దీనిని కామాక్షి దీపం అని పిలుస్తారు. సాధారణంగా కామాక్షిదేవి స్వరూప దేవతలకు శక్తిని ప్రసాదిస్తుందని చెప్తారు. అందుకోసమే కామాక్షిదేవి ఆలయాన్ని అన్ని ఆలయాల కంటే ముందుగా తెరిచి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా అన్ని ఆలయాల కంటే ఆఖరిగా కామాక్షి ఆలయాన్ని మూసివేస్తారు. కామాక్షి దీపాన్ని కేవలం ప్రమిదలను మాత్రమే కాకుండా ఒక విలువైన వస్తువుగా భావిస్తారు. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదా వ్రతాలు జరుగుతున్నప్పుడు లేదా గృహప్రవేశాల సమయంలో తప్పనిసరిగా ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు. అయితే సాధారణ దీపం మాదిరిగా కాకుండా కామాక్షి దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా దీపపు ప్రమిదకు అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి. అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అక్షింతలతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి. కామాక్షి దీపాన్ని వెలిగించేవారు కేవలం ఒకే ఒత్తు వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తువులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమి రోజు ఈ దీపాన్ని కులదేవత యంత్రంపై ఉంచి వెలిగించడం సాంప్రదాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.